బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. ఇక శాంతియుత నిరసన తెలియజేయాలి అంటూ కూడా వెల్లడించింది. నిరసనలు అదే విధంగా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేయాలి అంటూ కూడా వెల్లడించింది. శాంతియుతంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. రాష్ట్రంలో 1200 పైచుకుల గ్రామాల్లో ప్రభుత్వం దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలను చేపట్టింది. ఇక ప్రతి మున్సిపల్ మరియు నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు మరియు రాస్తారోకాలు చేయనున్నారు. కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక రాజకీయ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళన చేపట్టాలి అని బీఆర్ఎస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ ను వేధిస్తోంది అని, రాజకీయ వేధింపుల్లో భాగంగా ఆయన్ను అవమానిస్తూ అమానుషంగా ప్రవర్తిస్తుంది అని మండిపడ్డారు. ఇక టెలిఫోన్ ట్యాపింగ్ పేరిట కట్టుకథలు సృష్టించి ఇప్పుడు సిట్ విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం దుర్మార్గమైన మరియు నీచమైన వైఖరి అని అభివర్ణించారు. బీఆర్ఎస్ ఇక నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలోని 1200 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వం దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలను నిర్వహించాలి అని సూచించారు. అలాగే ప్రతి మున్సిపల్ మరియు నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు మరియు రాస్తారోకాలు చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి నిరసన తెగ తగిలేలా చేయాలి అని పిలుపునిచ్చారు. ఇక పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ తమ సొంత జిల్లాల్లోనే ఉండి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలి అని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. నిరసనలు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఉండాలి అని, పోలీసులతో ఘర్షణకు తావివ్వకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రను ప్రజలకు వివరించాలి అని కోరారు. మొత్తానికైతే శాంతియుతంగా చేయాలి అని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందించనుంది, రేపు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిర్బంధాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. మరి ఎక్కడికక్కడ నిర్బంధిస్తే నిరసన ఏ విధంగా తెలియజేస్తారు, మరి ఈ నిర్బంధంలో ఎవరి గురవుతారు అనేది కూడా ఇప్పుడు ఉంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిరసనలకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక రచించనుంది అనేది వేచి చూడాలి.